హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 15 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అన్ని పార్ట్స్లో కూడా మనం రియల్ నెంబర్స్, సెట్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్, నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ ట్రిగనామెట్రీ, ఈ చాప్టర్స్లోని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ 15 పార్ట్స్ని ఫాలో అయినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 70 వరకు మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఈరోజు మనం 16th పార్ట్లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? మనం ఆల్రెడీ థర్డ్ చాప్టర్ అంటే పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ మనం నేర్చుకుంటాం కదా. అంటే డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. ఒకవేళ డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అని, 2 అయితే మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, 3 అయితే క్యూబిక్ పాలినామియల్ని, ఇట్లా నేమ్స్తో పిలుస్తూ ఉంటాం కదా. అంటే మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి నేర్చుకున్నాం. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 2x² మైనస్ 3x ప్లస్ 5 ఇదొక పాలినామియల్. ఎందుకంటే వేరియబుల్స్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాయి కాబట్టి దీన్ని మనం పాలినామియల్ అనొచ్చు. ఇప్పుడు దీని డిగ్రీ, మనం పాలినామియల్ యొక్క డిగ్రీ ఎలా చెప్తాం? మనకి వేరియబుల్ టర్మ్స్లో ఏ టర్మ్ యొక్క పవర్ అంటే వేరియబుల్ యొక్క పవర్ హైయెస్ట్ పవర్ అవుతుందో దాన్నే మనం ఆ పాలినామియల్ యొక్క డిగ్రీగా మాట్లాడుకుంటాం కదా. ఇందులో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కదా. 3 టర్మ్స్లో వేరియబుల్ టర్మ్స్ ఏమున్నాయి? 2x² ఒకటి, 3x ఒకటి. ఈ రెండు టర్మ్స్లో మనకి వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్లో మనకి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా, స్క్వేర్ పవర్ 2 ఉంది కాబట్టి ఈ 2 అనేది ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అనమాట? క్వాడ్రాటిక్ పాలినామియల్ అనొచ్చు. ఓకే, మనకి ఇట్లాంటి 2 డిగ్రీ ఉన్న పాలినామియల్లో ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే దాన్ని ఈక్వేషన్ అంటాం. కాబట్టి అప్పుడు ఏమంటాం మనం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. అంటే దీన్ని బట్టి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట? ఇఫ్ ఏ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a, b, c బిలాంగ్స్ టు r. అంటే ఇక్కడ abc అనేవి మనకి రియల్ నెంబర్స్ అనమాట. అండ్ a నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉన్న ప్రతి ఈక్వేషన్ని మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇక్కడ abc అనేవి రియల్ నెంబర్స్ అవ్వాలి. అలాగే ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. మనకి 1 మార్క్ క్వశ్చన్లోని, హాఫ్ మార్క్ క్వశ్చన్లోని అడగొచ్చు అనమాట. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కండిషన్ ఏంటంటే మెయిన్ కండిషన్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే x² యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. అంటే x² అనే టర్మ్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఏ 0 అయిందనుకోండి 0 × x² 0 అయిపోతుంది. అప్పుడు ఈ x² టర్మ్ ఉండే అవకాశమే లేదు కదా. అప్పుడు bx ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు దాని డిగ్రీ 2 అవ్వదు కదా, 1 అవుతుంది. అప్పుడు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ 4 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఏవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతాయి, ఏవి కావో మనం వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 1 మార్క్లో అడగచ్చు, 2 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్లో అడగచ్చు, చివరికి 8 మార్క్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చాప్టర్లో మనం ఓన్లీ 5.1 చాప్టర్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది అకార్డింగ్ టు రెడ్యూస్డ్ సిలబస్. ఓకే, మనం ఇచ్చిన ఈక్వేషన్లో x² టర్మ్ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుందని భావించకూడదు. అట్లాగే x² టర్మ్ కనిపించకపోతే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు అనే భావనలో మనం ఉండకూడదు అనమాట. ఎట్లయితే మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి. అంటే సింప్లిఫై చేయడం అంటే ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్లోకి మార్చడానికి ప్రయత్నించాలి. ఓకే, మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1
ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, x మైనస్ 2 హోల్ స్క్వేర్. మనం ఇది చూడడానికి ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఫస్ట్ a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, ఎక్స్ను స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 2s are 4x ప్లస్ 1 ఈక్వల్ టు 2x ప్లస్ 3. మనకి RHSలో ఉన్న టర్మ్స్ని కూడా LHSలోకి తీసుకొచ్చి సింప్లిఫై చేద్దాం. అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 1. ఈ 2xని మనం LHSలోకి తీసుకొస్తే మైనస్ 2x అవుతుంది, అలాగే 3ని తీసుకొస్తే మైనస్ 3 అవుతుంది, ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో లైక్ టర్మ్స్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం కదా, మైనస్ 4 మైనస్ 2 యాడ్ చేస్తే మైనస్ 6 అవుతుంది, అంటే మైనస్ 6x అవుతుంది. ఇంకా మనకి నెంబర్స్ 4 ప్లస్ 1 5 అవుతుంది, 5 మైనస్ 3, 5 నుంచి 3 మైనస్ చేస్తే 2 అవుతుంది కదా, అంటే ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి చూడడానికి ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ముఖ్యంగా మనం ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందో లేదో మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, అంటే కంపల్సరీ దాని యొక్క డిగ్రీ మనకి 2 అవ్వాలి. దీని యొక్క డిగ్రీ 2 అయింది కదా, కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0 where a not equal to 0. Therefore, the given equation is a quadratic equation. ఇట్లా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సెకండ్ వన్ తీసుకుందాం. ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇవ్వడం జరిగింది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. మనం ఇట్లాంటి వాటిని సింప్లిఫై చేయడానికి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ వాడుకుంటూ ఉంటాం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి వాడుకుంటూ ఉంటాం. ఓకే, ఫస్ట్ మనం ఈ ఎక్స్తో లోపల రెండు టర్మ్స్ని మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు, ఇది చూడడానికి మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో రాయొచ్చు. అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు, ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8, ఎక్స్ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్లోకి తెస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 4ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొస్తే ప్లస్ 4 అవుతుంది, ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి, అయితే రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ చేయాలి. అంటే ఈ రెండు కట్ అయిపోతాయి, 0 అయిపోతుంది. అలాగే ఇంకా ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది కదా, అంటే ఎక్స్. ఇంకా నెక్స్ట్ నెంబర్స్ 8 ప్లస్ 4 రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇందులో మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు, అంటే దీని డిగ్రీ 2 అవ్వలేదు, అంటే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో లేదు, కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్యూఎన్ షార్ట్కట్లో రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం కదా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్
ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీనికే మనం వేరే ఫామ్లో కూడా రాయొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దీని నుంచి ఇది వస్తుంది. మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకుని దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే ఓకే, ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కదా, అంటే ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a² బి అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3ab స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ క్యూబ్ ఇక్కడ 3 2s are 6x స్క్వేర్ అవుతుంది, అంటే 6x స్క్వేర్ ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4 3s are 12x అవుతుంది ప్లస్ 2 క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకే, ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో లైక్ టర్మ్స్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్స్ 2 ఉన్నాయి, రెండింటికి వేరు సైన్స్ ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది రెండింటిని యాడ్ చేస్తే. ఇంకా ఎక్స్ స్క్వేర్ టర్మ్ మనకు ఒకటే ఉంది కదా, అంటే 6x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది 12x. అలాగే మనకి నెంబర్స్ కాన్స్టెంట్లు 2 ఉన్నాయి, 8 4 రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసినట్లయితే 12 అవుతుంది ఈక్వల్ టు 0. ఇంకా మనం దీంట్లో 6 టేబుల్ కామన్ తీయచ్చు. ఒకవేళ మనం 6 టేబుల్ కామన్ తీయాల్సి వస్తే 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది కదా, 2x ప్లస్ ఇందులో 2 టైమ్స్ ఈక్వల్ టు 0. ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. 0 బై ఎనీథింగ్ 0 కదా, అంటే అప్పుడు ఇంకేముంటుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా, కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Next, second problem. Represent the following situation in the form of a quadratic equation. అంటే ఒక సిచ్యువేషన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోనికి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 మీటర్స్ స్క్వేర్, అంటే స్క్వేర్ మీటర్స్. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. We need to find the length and breadth of the plot. అంటే ఈ డేటాను ఉపయోగించి మనం లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఇవ్వడం జరిగింది. రెక్టాంగులర్ ప్లాట్ ఏరియా గివెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పాత్ ఈక్వల్ టు 528 మీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకేం ఇవ్వడం జరిగింది, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. అంటే లెంత్కి బ్రెడ్త్కి ఉన్న రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెంత్ అట బ్రెడ్త్ యొక్క డబుల్కి, ట్వైస్ అంటే 2 టైమ్స్ అనమాట. 2 టైమ్స్కి ఇంకా 1 ఎక్కువగానే ఉంది, అంటే మనం బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ బ్రెడ్త్ తెలియదు, లెంత్ తెలియదు, కానీ బ్రెడ్త్ తెలిస్తే మనం లెంత్ చెప్పగలుగుతాం. కాబట్టి బ్రెడ్త్ని సమ్ వేరియబుల్ ఎక్స్ అనుకుందాం. లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఇప్పుడు బ్రెడ్త్ తెలిస్తే మనం లెంత్ చెప్పొచ్చు కదా, దెన్ లెంత్ ఈక్వల్ టు మనకి లెంత్ ఎలా వస్తుంది, బ్రెడ్త్ని డబుల్ చేసి 1 యాడ్ చేస్తే వస్తుంది. అంటే ఎక్స్ని డబుల్ చేస్తే అంటే 2తో మల్టిప్లై చేయాలి కదా, డబుల్ అంటే 2x ప్లస్ 1 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, మనకి లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. మనం లెంత్ బ్రెడ్త్ తెలిస్తే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్
ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆర్ ఎల్బి. ఇక్కడ మనకి లెంత్ ఎంత 2x + 1 ఇంటూ మనకి బ్రెడ్త్ ఎంత x కదా, ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 2x ఇంటూ x 2x² + 1 ఇంటూ x అవుతుంది. ఏంటిది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనమాట. ఆ ప్లాట్ యొక్క ఏరియా మనకి వేరియబుల్స్లో ఎలా వచ్చింది 2x² + x. కానీ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనకి ఏరియా ఎంత 528 కదా, మనం ఫైండ్ అవుట్ చేస్తే 2x² + x వచ్చింది, ఇచ్చినదేమో 528. ఈ రెండు కూడా మనకి ఒకే రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియాస్ కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలి కదా. బట్ ఏరియా ఈక్వల్ టు 528 m². దట్ ఎంప్లాయిస్ మనకి ఇది ఈ రెండు ఈక్వల్ చేసినట్లయితే 2x² + x ఈక్వల్ టు 528 వస్తుంది. ఓకే, మనం ఈ నెంబర్ను కూడా మనం LHSలోకి తెచ్చినట్లయితే 2x² + x - 528 ఈక్వల్ టు 0. ఇదే మనకి కావలసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 306. We need to find the integers. అంటే కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండే అంటే ప్రక్కన ఉండే 2 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లై చేయగా వచ్చేదాన్ని ప్రోడక్ట్ అంటాం కదా. సమ్ అంటే ఎడిషన్ చేయడం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయడం, డిఫరెన్స్ అంటే మైనస్ చేయడం. ఇట్లా మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద 2 consecutive నెంబర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి 1 2 3 4 అండ్ సో ఆన్, వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇది 2 consecutive పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ప్రక్కనే ఉండే అంటే రెండు వరుస పాజిటివ్ ఇంటిజర్స్ అనమాట. వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 306 అయినట్లయితే ఆ ఇంటిజర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ది తెలిస్తే సెకండ్ ఇంటిజర్ చెప్పొచ్చు, ఎందుకంటే కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అయింది అనుకోండి, సెకండ్ వన్ దానికి +1 యాడ్ చేస్తే సెకండ్ వన్ వస్తుంది అంటే x + 1 అవుతుంది. కాబట్టి ఆ ఇంటిజర్ని ఫస్ట్ ఇంటిజర్ని మనం x అనుకుంటే సెకండ్ ఇంటిజర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది x + 1 అవుతుంది అనమాట. ఓకే, లెట్ ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఈక్వల్ టు x. అప్పుడు దెన్ సెకండ్ పాజిటివ్ ఇంటిజర్ ఈక్వల్ టు దీనికి 1 యాడ్ చేస్తే వస్తుంది అంటే x + 1 అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ఇంటిజర్స్ దట్ ఇంప్లైజ్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా అంటే x ఇంటూ x + 1 అవుతుంది. మల్టిప్లై చేసినట్లయితే x ఇంటూ x² అవుతుంది ప్లస్ x ఇంటూ 1 x అవుతుంది. కానీ వాడు ఏమి ఇవ్వడం జరిగింది ప్రోడక్ట్ 306 ఇవ్వడం జరిగింది. బట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 306 మనం ఫైండ్ అవుట్ చేస్తే x² + x వచ్చింది, ఇచ్చినదేమో 306. ఈ రెండు కూడా సేమ్ పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్సే కదా, కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలి. దట్ ఎంప్లాయిస్ x² + x ఈక్వల్ టు 306. దీన్ని మనం LHSలోకి తీసుకొచ్చినట్లయితే x² + x - 306 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find రోహన్స్ ప్రజెంట్ ఏజ్. రోహన్స్ యొక్క మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ రోహన్ ఏజ్ కంటే 26 years ఎక్కువగా ఉంది. 3 years తర్వాత ఇద్దరు ఏజెస్ యొక్క ప్రోడక్ట్ అంటే ఇద్దరు ఏజెస్ని మల్టిప్లై చేయగా వచ్చేది 360 years అయినట్లయితే రోహన్ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి సహాయపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం రోహన్ ఏజ్ తెలిస్తే వాళ్ళ మదర్ ఏజ్ చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ మదర్ ఏజ్ రోహన్ ఏజ్ కంటే 26 years ఎక్కువగా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకి రోహన్ యొక్క ఏజ్ తెలియదు కాబట్టి దాన్ని సమ్ వేరియబుల్ x అనుకుందాం. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్
ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం. ఇప్పుడు రోహన్ ప్రజెంట్ ఏజ్ తెలిస్తే వాళ్ళు మదర్ ఏజ్ చెప్పొచ్చు కదా. దెన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రోహన్స్ మదర్ ఏమవుతుంది, ఎక్కువ, మోర్ అన్నాడు కదా, అంటే దీనికి యాడ్ చేయాలి, అంటే ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్ అవుతుంది. ఇవి ప్రజెంట్ ఏజెస్. ఆఫ్టర్ 3 ఇయర్స్ వీళ్ళ ఏజెస్ ఎంత అవుతాయో చూద్దాం. ఆఫ్టర్ 3 ఇయర్స్ రోహన్స్ ఏజ్ వుడ్ బి ఇప్పుడు రోహన్ ఏజ్ ఎక్స్ 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ 10 అనుకుందాం, 10 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 13 ఇయర్స్ అవుతుంది కదా. అంటే మనం ఏం చేయాలి, ఆ 3ని యాడ్ చేయాలి. ఇక్కడ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్కి 3ని యాడ్ చేయాలి, అంటే ఎక్స్ ప్లస్ 3 ఇయర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ మదర్ ఏజ్, రోహన్స్ మదర్స్ ఏజ్ రోహన్ యొక్క మదర్ ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 26, దీనికి 3 యాడ్ చేయాలి, అంటే ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26కి 3 యాడ్ చేసినట్లయితే 29, అంటే ఎక్స్ ప్లస్ 29 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమి ఇవ్వడం జరిగింది? ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క ప్రోడక్ట్ కదా, ఎంత? 360 ఇయర్స్, అంటే గివెన్ product of their ages equal to 360 years. ఆఫ్టర్ 3 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క ప్రోడక్ట్ 360 ఇయర్స్ అయితే మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ ఏంటి? రోహన్ ఏజ్ ఏమో ఎక్స్ ప్లస్ 3, వాళ్ళ మదర్ ఏజ్ ఏమో ఎక్స్ ప్లస్ 29. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి కదా, అంటే ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ ఈ ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఎక్స్ ఇంటూ 29 అంటే 29x అవుతుంది, ప్లస్ ఇప్పుడు 3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసినట్లయితే 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 329s ఎంత అవుతుంది మనకి? 87 అవుతుంది కదా. 87 ఈక్వల్ టు 360. ఈ 360ని కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 3x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. ఇప్పుడు లైక్ టర్మ్స్ని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి వాటికున్న సైన్స్ ఆధారంగా. అంటే ఎక్స్ స్క్వేర్ ఒకే టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్స్ ఇక్కడ 2 ఉన్నాయి, 29x ప్లస్ 3x రెండు పాజిటివ్ కాబట్టి యాడ్ చేయాలి, అంటే 32 అవుతుంది, ప్లస్ 32x. ఇక్కడ మనకి కాన్స్టెంట్ 2 ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 నుంచి 7 మైనస్ చేస్తే 3 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? 5 ఉంటుంది, అంటే 15 నుంచి 8 మైనస్ చేస్తే 7 అవుతుంది, అంటే 273 అవుతుంది. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది, అంటే మైనస్ 273 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్ చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్ at a uniform speed. If the speed has been 8 km/h less, then it would be have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. Okay, ఒక ట్రైన్ అనేది 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ని సర్టైన్ స్పీడ్తో కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత టైం పట్టింది అనుకుందాం. ఓకే, అదే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని 8 km/h తగ్గించినట్లయితే, అంటే ఒక 1 అవర్కి ఒక 8 కిలోమీటర్స్ తక్కువగా ట్రావెల్ చేసేటట్లు తగ్గించినట్లయితే మనకి అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఆ ట్రైన్కి 3 అవర్స్ ఎక్కువ టైం పడుతుంది. అయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, కాబట్టి దాన్ని సమ్ వేరియబుల్ ఎక్స్ అనుకున్నాం. ఓకే,
let the speed of train equal to x kilometers per hour. ఓకే, మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం కదా, డిస్టెన్స్కి టైంకి స్పీడ్కి ఉన్న రిలేషను ఏం నేర్చుకుంటాం? మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అయితే ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టైం తెలుసు మనకి, అంటే రెండింటికి పట్టే సమయము డిఫరెన్స్ 3 hours అవుతుంది కదా, కాబట్టి దీన్ని మనం టీలో కన్వర్ట్ చేసినట్లయితే అంటే టైం టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. మనం ఈ ఫార్ములాను ఉపయోగించుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టైం డిఫరెన్స్ 3 hours కదా, ఫస్ట్ జర్నీకి సెకండ్ జర్నీకి, అంటే మనం స్పీడ్ని తగ్గించడం వల్ల సెకండ్ జర్నీకి 3 hours ఎక్కువ పడుతుంది. ఓకే, కాబట్టి మనం వీటి యొక్క టైమ్స్ డిఫరెన్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గివెన్ మనకి ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో T1 అనుకుందాం, అంటే ఫస్ట్ స్పీడ్తో ట్రావెల్ చేయడానికి అది తీసుకున్న టైం T1 అని. తర్వాత మనం స్పీడ్ని 8 kilometers తగ్గించిన తర్వాత అది తీసుకున్న టైంని, జర్నీకి తీసుకున్న టైంని T2 అనుకున్నట్లయితే ఈ రెండింటికి డిఫరెన్స్ 3 kilometers ఎక్కువ, 3 hours ఎక్కువ తీసుకుంది కదా టైము. అంటే రెండిట్లో ఎక్కువ టైం ఏదవుతుంది? T2 అవుతుంది. సెకండ్ టైం స్పీడ్ తగ్గించడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే T2 మైనస్ T1 ఈక్వల్ టు 3 hours అని ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మనం T2 అంటే ఏం రాయాలి? ఫార్ములా ఇది కదా, డిస్టెన్స్ బై స్పీడ్. మనకి డిస్టెన్స్ ఎంత? 480 kilometers, అంటే 480 బై స్పీడ్. మనకి స్పీడ్ ఎంత? యాక్చువల్గా ట్రైన్ యొక్క స్పీడ్ x, కానీ మనం సెకండ్ టైం ఏం చేసాం? 8 kilometers తగ్గించాం స్పీడ్ని, అంటే x మైనస్ 8 అవుతుంది అనమాట. మైనస్ T1 అంటే ఫస్ట్ జర్నీకి తీసుకున్న టైం. ఫార్ములా ఏంటి? d బై s, డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ కదా 480 kilometers బై స్పీడ్ ఎంత? ఫస్ట్ జర్నీకి స్పీడ్లో ఏ విధమైన మార్పు లేదు, x కదా, అంటే బై x ఈక్వల్ టు 3 hours. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ x మైనస్ 8 అండ్ x అనేవి ఎల్సిఎం అవుతాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 480 ఇంటూ ఎక్స్, 480x అవుతుంది, మైనస్ ఉంది. అలాగే 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 అవుతుంది, 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే 480x మైనస్ 480తో ఈ లోపల ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేసినట్లయితే 480 ఇంటూ ఎక్స్, 480x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 480 ఇంటూ 8, 0, 8 8s are 64, 6, 4 8s are 32 plus 6, 38 ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి కదా, అంటే డివైడ్ చేస్తున్నాయి, వీటిని ఆర్హెచ్ఎస్లకు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తాయి, అంటే x మైనస్ 8 ఇంటూ ఎక్స్. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఈ 480x 480x రెండు లైక్ టర్మ్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి రెండు గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి ఏముంది? 3840 ఈక్వల్ టు 3 ఇంటూ ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేస్తాం, x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ ఎక్స్, 8x అంటే 3840 ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 3తో మల్టిప్లై చేసినట్లయితే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3x స్క్వేర్ మైనస్ 3 8s are 24x. ఓకే, ఈ 3840ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కదా, అంటే 3x స్క్వేర్ మైనస్ 24 అంటే 24x మైనస్ 3840 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఒకవేళ మనం వీటన్నిటిలోని 3ని కామన్ తీయగలిగినట్లయితే మన అన్నిటిలోని 3 టేబుల్ పోతుంది కదా, ఒకసారి 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది మైనస్ 24లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 అంటే 8x మైనస్ 3840లో 3 1s are 3, 3 2s are 6, 24
8 3 జా 24 0 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 3 ఇక్కడ ఇంటూ చేస్తుంది, RHSలో పంపితే డివైడ్ చేస్తుంది అంటే 0/3 అవుతుంది. 0/ఎనీథింగ్ ఈజ్ 0 కదా. దట్ ఎంప్లైజ్ x² మైనస్ 8x మైనస్ 1280 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడతో మనం అకార్డింగ్ టు రెడ్యూస్డ్ సిలబస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.